Hi, hello everyone. Welcome to my channel. I'm HRK. So let's continue this week vocabulary. సో చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? చర్న్. చర్న్ అంటే ఏంటి? డిస్టర్బింగ్ సిచ్యువేషన్స్లో ఉంటే చర్న్ అంటాం. సో కాబట్టి చర్న్ అంటే ఎజిటేట్ అవ్వడం, డిస్టర్బింగ్ సిచ్యువేషన్స్లో ఉండడం, అన్రెస్ట్లో ఉండడం అని మనం ఏమనొచ్చు? చర్న్ అనొచ్చు. సో యాక్చువల్గా చర్న్ అంటే ఇంకో మీనింగ్ కూడా వస్తుంది, చిలకడం అని వస్తుంది. సో మనం పెరుగుని చిలుకుతాం కదా, మజ్జిగ చేయడం షేక్ అంటాం. సో కాబట్టి చిలకడం కానీ షేక్ చేయడానికి కూడా మనం చర్న్ అనొచ్చు. సో ఇంకో మీనింగ్ ఏమొస్తుంది? ఎజిటేట్ అవ్వడం. ఓకేనా, ఎజిటేట్ అవ్వడానికి కూడా మనం ఏమనొచ్చు? చర్న్ అనొచ్చు. నెక్స్ట్ పెన్సిల్డ్ అంటే ఏంటి? ప్లాన్ చేయడం, ఎస్టిమేట్ చేయడాన్ని పెన్సిల్డ్ అంటాం. నెక్స్ట్ బౌంటిఫుల్ అంటే ఏంటి? ప్లెంటిఫుల్, అధిక మొత్తంలో. అబెండెంట్ అంటాం, ఎక్కువగా అని. సో బౌంటిఫుల్ అంటే ఏంటి? ప్లెంటిఫుల్ అని. నెక్స్ట్ ప్రుడెంట్ అంటే ఏంటి? వైజ్, తెలివిగా ఉండడాన్ని మనం ప్రుడెంట్ అంటాం. సో మనం ఇంప్రుడెంట్ చదువుకున్నాము. ఇంప్రుడెంట్ అంటే ఏంటి? అన్వైజ్. సో యాంటోనిమ్ ఏమవుతుంది? ప్రుడెంట్, వైజ్గా ఉండడం. నెక్స్ట్ కాంటిజెన్సీస్ అంటే ఏంటి? అన్సర్టైనిటీస్ లేదా ఎమర్జెన్సీస్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్యూచర్ ఈవెంట్ జరగబోతుంది అని మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. సో అటువంటి వాటిని మనం ఏమైనా సర్కమ్స్టాన్సెస్, ఎమర్జెన్సీస్, అన్సర్టైనిటీస్ అంటాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమనొచ్చు? కాంటిజెన్సీస్ అంటాం. నెక్స్ట్ విటోడ్ అంటే రిజెక్ట్ చేయడాన్ని మనం ఏమంటాం? విటోడ్ అంటే రిజెక్టెడ్ అని. నెక్స్ట్ ప్రొట్రాక్టెడ్ అంటే ఏంటి? ప్రొలాంగ్డ్, లాస్టింగ్ ఫర్ ఏ లాంగ్ టైం, ఎక్స్టెండెడ్, సో ఎక్కువ కాలం ఎక్కువసేపు ఉండేదాన్ని మనం ఏమంటాము? ప్రొట్రాక్టెడ్, ప్రొలాంగ్డ్ అంటాం. నెక్స్ట్ డినౌమెంట్ అంటే ఏంటి? అవుట్కమ్, ఏదైనా సిచ్యువేషన్లో రిజల్ట్ వస్తే, కన్క్లూజన్ వస్తే అంటాం కదా, ఎండ్ పాయింట్ వస్తే. సో కాబట్టి డినోమెంట్ అంటే ఏంటి? అవుట్కమ్ అని. నెక్స్ట్ పంక్చువేటెడ్ అంటే ఏంటి? ఇంటరప్ట్ చేయడం, డిస్టర్బ్ చేయడం. సో ఏదైనా సిచ్యువేషన్స్లో ఇంటరప్ట్ చేయడాన్ని ఏమంటాము? పంక్చువేటెడ్ అంటాం. నెక్స్ట్ ఫ్లీటింగ్ అంటే టెంపరరీ, సో ఇట్ ఎగ్జిస్టెన్స్ ఫర్ వెరీ షార్ట్ టైం, సో అది కొంతసేపే ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు అని చెప్తాం కదా. సో అప్పుడు ఏమనొచ్చు? ఫ్లీటింగ్ అనొచ్చు. ఎక్కువ కాలం ఉంటే ప్రొట్రాక్టెడ్, తక్కువ కాలం ఉంటే ఫ్లీటింగ్, అట్లా అనమాట. సో సినోనిమ్ వచ్చింది మనకి, యాంటోనియం వచ్చింది. నెక్స్ట్ వ్యారీ అంటే ఏంటి? కాషన్, ముందు జాగ్రత్త చెప్పడానికి మనం ఏమంటాం? వ్యారీ, కాషన్ అని. నెక్స్ట్ సీరింగ్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్లీ హాట్ ఆర్ ఇంటెన్స్. సో బ్లిస్టరింగ్ చదువుకున్నామా మనం? సో ఇంటెన్స్, సివియర్, క్రిటికల్ అంటాం కదా. సో సీరింగ్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్లీ హాట్ ఆర్ ఇంటెన్స్. నెక్స్ట్ ఇన్సుయేటింగ్ అంటే హింట్ ఇవ్వడం లేదా సజెస్ట్ చేయడం. సో యాక్చువల్గా ఇవి నెగిటివ్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం, ఇన్సుయేటింగ్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్ కామెంట్స్ వర్ ఇన్సుయేటింగ్, సో తన యొక్క కామెంట్స్ దేన్నో ఇండికేట్ చేస్తున్నాయి, సూచిస్తున్నాయి అంటాం కదా. సో ఇలా బ్యాడ్ సిచ్యువేషన్స్లో మనం ఏదైనా సజెస్ట్ చేస్తుంది, హింట్ ఇస్తుంది, సూచిస్తుంది అంటాం కదా. సో కాబట్టి ఇన్సుయేటింగ్ అంటే ఏంటి? హింట్ ఇవ్వడం, సజెస్ట్ చేయడం, ఇండికేట్ చేయడం అని. నెక్స్ట్ అన్పర్టర్బ్డ్ అంటే ఏంటి? అన్పర్టర్బ్డ్ అంటే ఏంటి? అన్కన్సర్న్డ్ అంటే కలవరపడకుండా, ప్రశాంతంగా అని. హీ ప్లేడ్ చెస్ అన్పర్టర్బ్డ్ అండ్ కాన్ఫిడెంట్లీ, సో అతను చెస్ అనేది చాలా ప్రశాంతంగా ఆడాడు, కలవరపడకుండా ఆడాడు అని. సో కూల్గా ఆడాడు అని. సో ఎటువంటి కన్సర్న్ లేకుండా జాగ్రత్తగా ఆడటం అని. సో కాబట్టి అన్పర్టర్బ్డ్ అంటే ఏంటి? అన్కన్సర్న్డ్. నెక్స్ట్ ఎంథ్రాల్డ్ అంటే ఏంటి? క్యాప్టివేట్ అంటే ఏదన్నా క్యాప్చర్ ద ఫ్యాసినేటెడ్ అటెన్షన్. సో ఏదన్నా పర్ఫార్మెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంథ్రాల్డ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సో పరవశించిపోయేటట్టుగా ఉంది అని చెప్పడానికి మనం ఏమనొచ్చు? ఎంథ్రాల్డ్ అంటాం. సో కాబట్టి ఎంథ్రాల్డ్ అంటే క్యాప్టివేట్, ఆకర్షించడం. ఓకేనా. నెక్స్ట్ డిప్ అంటే ఏంటి? డిక్రీజ్, తగ్గడాన్ని మనం ఏమంటాం? డిక్రీజ్ అంటాం. నెక్స్ట్ రావేజ్డ్ అంటే డ్యామేజ్డ్. సో రావేజ్డ్ అంటే ఏంటి? డ్యామేజ్డ్. నెక్స్ట్ ఇన్సిడస్ అంటే డేంజరస్. ఇన్సిడస్ అంటే ఏంటి? సో డేంజరస్, హజార్డియస్ ఇలా చెప్పొచ్చు. ఇన్సిడెంట్స్ అంటే ఏంటి? డేంజరస్, హజార్డియస్ అని. నెక్స్ట్ హెడ్వే అంటే ఏంటి? అడ్వాన్స్మెంట్, ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్. సో ఏదైనా సిచ్యువేషన్స్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ జరిగింది, అడ్వాన్స్ జరిగింది, ప్రోగ్రెస్ వచ్చింది అని చెప్తాం కదా. సో అట్లాంటప్పుడు ఏం చెప్పొచ్చు? హెడ్వే అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్కార్చింగ్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్లీ హాట్ ఆర్ ఇంటెన్స్. మనం ఇంత చదువుకుందామా 12th వన్ సీరింగ్ అని. సో సేమ్ మీనింగ్ వస్తుంది. సీరింగ్ అన్నా, స్కార్చింగ్ అన్నా, బ్లిస్టరింగ్ అన్నా ఇవన్నీ సేమ్ మీనింగ్ వర్డ్స్ అనమాట. సో ఏమవుతుంది? ఎక్స్ట్రీమ్లీ హాట్ ఆర్ ఇంటెన్స్ అని. నెక్స్ట్ ఇంటర్మిటెంట్లీ అంటే పీరియాడికల్లీ, ఇర్రెగ్యులర్లీ, అకేషనల్లీ అని. సో అప్పుడప్పుడు జరిగేవి అని. సో స్పోరాడికల్లీ అన్న కూడా మనకి ఏమొస్తుంది? ఇంటర్మిటెంట్లీ అని. సో అప్పుడప్పుడు జరిగే వాటిని మనం ఏమనొచ్చు? ఇంటర్మిటెంట్లీ అని. నెక్స్ట్ లావిష్ అంటే ఏంటి? లగ్జీరియస్. సో లగ్జరీగా ఉండడాన్ని మనం ఏమనొచ్చు? లావిష్. నెక్స్ట్ అన్ట్రామిల్డ్ అంటే అన్రెస్ట్రిక్టెడ్, అన్కంట్రోల్డ్, సో కంట్రోల్ చేయలేకపోవడం, రెస్ట్రిక్ట్ చేయలేకపోవడాన్ని అన్ట్రామిల్డ్ అంటాం. నెక్స్ట్ కన్వీన్డ్ అంటే గ్యాదర్డ్, సో అసెంబ్ల్డ్ అవడం, గ్యాదర్ అవడాన్ని మనం కన్వీన్డ్ అంటాం. నెక్స్ట్ ప్రిస్టైన్ అంటే అన్స్పాయిల్డ్, న్యాచురల్, సహజమైన అంటాం కదా. సో ప్రిస్టైన్ కాపీస్ ఆఫ్ మ్యాగజైన్, సో ఈ మ్యాగజైన్లో ఉన్న కాపీస్ సో న్యాచురల్గా ఉన్నాయి, సహజంగా ఉన్నాయి అని అర్థం. ఓకేనా. సో ప్రిస్టైన్ అంటే ఏంటి? అన్స్పాయిల్డ్ అని, ఎటువంటి డ్యామేజ్ లేని, న్యాచురల్గా అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాల్ ఆన్, సో మనం ఆల్రెడీ కాల్ మీద ఫ్రేజులు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కాల్ ఆన్ నేర్చుకుంటున్నాం. చూడండి, టు విజిట్ సమ్ వన్. సో ఎవరైనా పర్సన్ని మనం విజిట్ చేయమని అడగడానికి కానీ మనం ఏమనొచ్చు? కాల్ ఆన్. హీ ఈజ్ ప్లానింగ్ టు కాల్ ఆన్ క్యాథరిన్ టుడే, సో అతను క్యాథరిన్ని ఇన్వైట్ చేయడానికి, విజిట్ చేయమని అడగడానికి ప్లాన్ చేస్తున్నాడు అని. సో కాల్ ఆన్ అంటే ఏంటి? టు విజిట్ సమ్ వన్. కట్ ఇన్ అంటే టు ఇంటరప్ట్ సమ్ వన్. సో ఎవరైనా పర్సన్స్ని మనం ఇంటరప్ట్ చేయడానికి ఏమంటాం? కట్ ఇన్ అంటాం.
నెక్స్ట్ గెట్ అవే అంటే ఏంటి, టు ఎస్కేప్. సో ఎస్కేప్ అవడాన్ని గెట్ అవే అంటాం. నెక్స్ట్ పుట్ ఆన్ అంటే సో ఏదైనా క్లాత్స్ని కానీ షూస్ని కానీ జ్యువెలరీని కానీ సో మనం ధరించడాన్ని పుట్ ఆన్ అంటాం. సో పుట్ ఆన్ అంటే ఏంటి, ఏదైనా వస్తువులను మనం ధరించడాన్ని పుట్ ఆన్ అంటాం. నెక్స్ట్ బ్యాంకింగ్ ఆన్ అంటే టు రిలై ఆన్ సమ్ వన్ ఆర్ సంథింగ్. అంటే రిలై అంటే ఏంటి, డిపెండ్ అని. సో దేని మీదైనా మనం ఆధారపడితే దాన్ని బ్యాంకింగ్ ఆన్ అంటాం. సో కాబట్టి టు డిపెండ్ ఆన్ సమ్ వన్ ఆర్ సంథింగ్. సో దాన్ని ఏమంటాము, బ్యాంకింగ్ ఆన్ అంటాం.